తమిళనాడులో ఎప్పుడైతే విజయ్ గెలుస్తుండని విజయ్ ప్రభంజనం కొనసాగుతుందని తెలవంగానే త్రిష ఏకంగా మన వెంకన్న స్వామిని దర్శనం చేసుకొని డైరెక్ట్గా విజయ్ గారి ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. మరొక వైపు విజయ్ ఒక డ్రైవర్ కొడుకు టికెట్ ఇచ్చిండు. ఆ డ్రైవర్ కొడుకు టికెట్ ఇచ్చి మరి గెలిపించి ఎమ్మెల్యేని చేసిండు. మనం ముఖ్యంగా త్రిష గారి గురించి మాట్లాడుకుంటే విజయ్ త్రిష మధ్య ఎన్ని వివాదాలు వచ్చినా త్రిష గారు మాత్రం మన వెంకన్న స్వామిని బలంగా నమ్ముకుంది. ఎందుకంటే విజయ్ ఎప్పుడైతే ఎలక్షన్లో పోటీ చేసిండో అప్పటి నుంచి చాలా సందర్భాల్లో త్రిష గారిని మనము వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటుంటే అనేక రకాల వీడియోలు చూసినాం. మనం వెంకన్న స్వామి దర్శనం చేసుకొని వెంకన్న స్వామిని ఆరాధిస్తూ విజయం కోసమే ఆమె పరితంపించినట్టుగా మనకు స్పష్టంగా కనబడ్డది. అయితే అనేక రకాల రూమర్స్ విజయ్ త్రిష మధ్య జరిగినాయి. మన అందరికీ తెలుసు, ఎన్నికల్లో విజయ్ని విమర్శించడానికి ప్రతిపక్షాల త్రిష మీదనైతే అనేక రకాల రూమర్స్ని క్రియేట్ చేశారు. అదేవిధంగా అక్కడ ప్రజలు కూడా ఏ విధంగా స్పందిస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ప్రజలు మాత్రము విజయ్ గారిని త్రిష మధ్య ఎలాంటి రూమర్స్ వచ్చినా కూడా విజయ్ వైపే నిలబడ్డారు. ఎందుకంటే అనేక రకాల రూమర్స్ వచ్చినాయి. అదేవిధంగా విజయ్ని అనేక రకాల ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కొత్తగా పార్టీ పెట్టి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఏకంగా త్రిష గారితో విమర్శలు వచ్చినప్పుడు ఏకంగా త్రిష గారిని తీసుకొని మన ఒక వెడ్డింగ్ ఫంక్షన్ కూడా ఆయన పోవడం జరిగింది. ఈ అనేక రకాల రూమర్స్ త్రిష విజయ్ మధ్య వచ్చినప్పుడు విజయ్ గారు ఎక్కడ అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా విజయ్ త్రిషను వెంట పెట్టుకొని వెడ్డింగ్ ఫంక్షన్ కూడా పోవడం జరిగింది. మన అందరూ తెలుసు అది కూడా ఎంత వైరల్ అయిందో. విజయ్ మౌనంగా త్రిషను తీసుకొని పోయి మరి సమాధానం చెప్పిండు. నిజంగా చెప్పాలంటే విజయ్ ఎక్కడ ఈ ఎన్నికల్లో ఎలాంటి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ ఎలాంటి విజయ్ గారు ఇలాంటి ఎన్ని వివాదాలు వచ్చినా కూడా మీడియా ముందుకు వచ్చి కానీ బయట కానీ ఎక్కడ ఎలాంటి మాట్లాడకుండా తను పని చేసుకుంటూ పోయిండు. ఖచ్చితంగా విజయమే లక్ష్యంగానే పని చేసుకుంటూ పోయిండు. ఇలాంటి క్రమంలో ఎన్నికలు అయ్యేంత వరకు త్రిష మాత్రం విజయాన్నే కోరుకుంది. మనకు స్పష్టంగా కనబడ్డది. చాలా సందర్భాల్లో వెంకన్న స్వామి గుడికి వెళ్ళడము, వెంకన్న స్వామిని దర్శించుకోవడం, ఆమెకు మన వెంకన్న స్వామి పట్ల ఉన్న భక్తి ఎలాంటిదో మనకు స్పష్టంగా కనబడ్డది. నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఎన్ని రకాల విమర్శలు వచ్చినా విజయ్ యొక్క విజయాన్ని త్రిష బలంగా ఆకాంక్షించినట్టు మనకు స్పష్టంగా కనబడ్డది. ఈ రోజు కూడా త్రిష తన బర్త్డే అయితే కూడా ఆ బర్త్డే రోజు వెంకన్న స్వామిని దర్శించుకొని మరి అక్కడ దర్శనం అయిపోగానే డైరెక్ట్గా విజయ్ గెలిచిండన్న వార్త విని విజయ్ ఇంటికి వెళ్ళి మరి ఆమె అభినందన తెలియజేయడం అయితే జరిగింది. నిజంగా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా వాళ్ళు మౌనంగా ఉంటూనే ఈరోజు విజయం అందరికీ ఒక సమాధానంగా నిలిచిందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఓటేసే రోజు కూడా విజయ్కి ఓటు వేయాలని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టుకొని దాని విజిల్ సౌండ్ మ్యూజిక్ పెట్టి మరి ఆమె పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆమె బహిరంగంగానే చెప్పింది విజయ్కి నా సపోర్ట్ అని చెప్పేసి. ఆమె ఎక్కడా అధైర్యపడకుండా విజయ్కి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. చివరి దాకా విజయ్కి సపోర్ట్ చేసింది. ఈరోజు విజయం వెనకాల కూడా ఆమె ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ముఖ్యంగా మరొక వైపు ఒక డ్రైవర్ కొడుకు విజయ్ టికెట్ ఇచ్చిండు. తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నటువంటి డ్రైవర్ కొడుకు కూడా విజయ్ తన అవకాశాన్ని కల్పించిండు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడిరు, తక్కువ చేసి మాట్లాడిరు. విజయ్ డ్రైవర్ కొడుకు టికెట్ ఇస్తే గెలుస్తాడా? ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి కోట్ల డబ్బులు ఉన్నోళ్ళే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తలేరు. విజయ్ డ్రైవర్ కొడుకు టికెట్ ఇస్తే డ్రైవర్ కొడుకు గెలుస్తాడా విజయ్ పేరు చెప్పంగానే అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. ఆ మాట్లాడిన వాళ్ళందరికీ సమాధానం చెప్తూ ఈరోజు వెలువడిన ఫలితాల్లో విజయ దుందుబితో పాటు ఆయన టికెట్ ఇచ్చిన డ్రైవర్ కొడుకుని కూడా ఆయన బలంగా నిలబెట్టి విమర్శలకు సమాధానం చెప్తూ ఆ డ్రైవర్ కొడుకుని అయితే ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. నిజంగా ఏది ఏమైనప్పటికీ నిజంగా విజయం అనేది ఒక ప్రపంచం అని చెప్పాలి. మొదటి నుంచి విజయ్ అనేక రకాల ఇబ్బందులను, విమర్శలను, అవమానాలను ఎదుర్కొన్నాడు. ఆయన మీటింగ్ పెడితే చాలా మంది అభిమానులు చనిపోయారు. అభిమానులు చనిపోయినప్పుడు కూడా ఆయన చాలా ఆవేదనతో 2 నెలలు ఎలాంటి మీటింగ్ నిర్వహించకుండా సైలెంట్గా ఉన్నాడు. అన్ని రకాల విమర్శల్ని గమనించిన తప్ప ఎక్కడ బయటకు వచ్చి ఎలాంటి మాటలు మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఏం చేయాలనుకుంటూ అదే చేసిండు. సైలెంట్గా తన విజయం ఎలా ఉండాలి అంటే అందరికీ సమాధానం చెప్పే విధంగా ఉండాలని చెప్పి స్టాలిన్ కూడా చెప్పిండు. నా విజయం మీకు సమాధానం చెప్తుంది. మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా స్టాలిన్ సార్ మీరు నా తెరువు ఎందుకు వచ్చిందా, నన్ను ఎందుకు గెలికిందా అనుకునేలా నేను చేయకపోతే కూడా అని చెప్పిండు. అదేవిధంగా ఏకంగా తమిళనాడులో స్టాలినే ఓడిపోయిండు విజయ్ పార్టీకి చెందిన నాయకుని మీద. అంటే అర్థం చేసుకోండి, స్టాలినే ఒక ముఖ్యమంత్రినే ఈ విజయ్ పార్టీకి చెందిన నాయకుడు ఓడించుడు. అంటే విజయ్ క్రేజ్ ఎట్లా ఉంటుందో చూడండి. ఎందుకంటే విజయ్ ఎలక్షన్లో పోయే ముందే మీరు నన్ను మాత్రమే ఇవ్వండి, ఎంతమంది అభ్యర్థులు ఉన్నా నన్ను గుర్తుకు తెచ్చుకొని మీరు ఓటు వేయండి, మీరు వేసే ఓటు నాకు అక్కడ విజయ్ నిలబడ్డట్టుగానే భావించండి అని చెప్పిండు. అదేవిధంగా ప్రజలు అదే విధమైన రికార్డు స్థాయిలో ఆయనకు విజయాన్ని అందించారు. 100 సీట్ల పైన లీడ్లో కొనసాగుతుండు. విజయ్ సీఎం అంటూ ఆయన అభిమానుల ఆనందానికి అద్దులు లేవు. ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పిన దానికి తగ్గట్టుగానే అక్కడ 100 సీట్ల పైన విజయ్ పార్టీ టీవీకి దూసుకుపోతుంది. విజయ్ పార్టీకి
అడ్డే లేదు. ఎన్ని రకాలుగా అటు త్రిష విషయంలో కానీ, ఇటు డ్రైవర్ కొడుకు టికెట్ ఇచ్చిన విషయంలో కానీ, అదేవిధంగా అధికారంలో స్టాలిన్ పార్టీ అనేక రకాల విమర్శలు చేసిన అవన్నీ ఎదుర్కొని నిలబడి అసలు విజయం సాధ్యమవుతుందా, కొత్తగా వచ్చిన పార్టీ క్యాడర్ లేదు, గ్రామ స్థాయిలో అసలు కమిటీలు లేవు, ఏమీ లేదు, ఇలాంటి పార్టీ గెలుస్తాను ఎవ్వరూ ఊహించలేదు. కానీ విజయ్ అవన్నింటికి సమాధానం చెప్తూ తన మౌనంగా తన పని తను చేసుకుంటూ పోతూ తన అభిమానులు ఆయన కెసట్ అని చెప్పాలి, అభిమానుల బలం నిజంగా ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారంటే ఆయన మీటింగ్ పెడితే ఇన్స్టాగ్రామ్లో ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని పెడితే ఆ వీడియోకి ఇప్పటిదాకా రానన్ని వ్యూస్, మిలియన్స్ ఆఫ్ లైక్స్ వచ్చినాయి. అప్పుడే అనుకున్నారు ఇది కేవలం ఈ సోషల్ మీడియా వరకే ఉంటుందని మాట్లాడారు. కానీ అవన్నీ కాదు, అభిమానులు కూడా ఆయన వెంటే నిలబడ్డారు. ఆయన గెలిచే వరకు ఆయన తోడు నీడగా ఆయనకు ఓటు వేపించి, వాళ్ళు ఓటు వేయడమే కాకుండా 10 మందికి ఓటు వేపించారు. ఎన్ని విమర్శలు వచ్చినాయో అన్ని విమర్శలకు సమాధానం చెప్తూ విజయం అయితే ఒక చిరస్మరణీయంగా మిగిలిపోయింది. త్రిష మీద ఎన్ని రకాల విమర్శలు వేసినా ఆమె తన భక్తితోటి అదేవిధంగా తన సపోర్ట్ తోటి విజయ్కి అండగా నిలబడ్డది. ముఖ్యంగా వెంకన్న స్వామిని ఎంత బలంగా నమ్మిందో, ఆ వెంకన్న స్వామి దయ తెలిస్తే విజయం ఏ విధంగా ఉంటుందో ఈ విజయమే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. డ్రైవర్ కొడుకును కూడా ఎమ్మెల్యేగా వేసి విజయ్ ఇంకొక శిఖరం లాగా ఇంకొక మెట్టెక్కిండు. ఆల్ ది బెస్ట్ విజయ్. పరిపాలనలో కూడా ఇదే విధమైన ప్రజల నమ్మకాన్ని ఏ విధంగా మీ మీద పెట్టిరో ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.